ఈ కొండపై వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావానికి సంబంధించి పురాణ నేపథ్యం ఉంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం సప్త మహర్షులు స్వామివారి అనుగ్రహం కోసం కొండపై యాగాదులు నిర్వహించారు. కృతయుగాంతంలో కశ్యప మహర్షికి స్వామివారు గృహాంతర్భాగంలో వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రంలో సాయం సంధ్యా సమయంలో జ్యోతి రూపంలో దర్శనాన్ని అనుగ్రహించారు. గుహలో జ్యోతి కనిపించిన ప్రదేశంలో కశ్యప మహర్షి స్వామిని ఆదిలక్ష్మి సహితంగా ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. నరసింహకొండలో నెలకొన్న లక్ష్మీ నరసింహస్వామి గర్భాలయం ఓ గుహాలయం. వెండి కరాళమూర్తిగా 6 అడుగుల విగ్రహంగా స్వామి లక్ష్మీయుక్తంగా దర్శనమిస్తాడు. నృసింహుడు వీరాసనాన్ని ధరించి అభయ వరద శంఖుచక్రాలతో చతుర్భుజునిగా విరాజిల్లుతున్నాడు. స్వామికి ఎడమవైపున లక్ష్మీదేవి విగ్రహం అలరారుతోంది. స్వామికి దిగువగా కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించిన నృసింహస్వామి వామభాగంలో లక్ష్మీదేవితో కూడిన 3 అడుగుల విగ్రహ సముదాయం వర్ధిల్లుతోంది. అంతరాళంలో శ్రీదేవి భూదేవి సమేతులైన నృసింహ ఉత్సవమూర్తులు వేంచేసి ఉంటాయి. గర్భాలయ ముఖద్వారంపై గజలక్ష్మీదేవి ఇరువైపులా శంఖుచక్రాలు అమరి ఉంటాయి. గర్భాలయ ద్వారంపై దశావతార మూర్తులు లోహపలకాలపై తాపితం చేసి ఉంటాయి. పిలిచిన పలికే దైవము నీవే స్వామి నరసింహ, పదదాసుల దాచే కరుణా సింధువు నీవే నరసింహ. పిలిచిన పలికే దైవము నీవే స్వామి నరసింహ, పదదాసుల దాచే. నరసింహకొండ సన్నిధానంలో శ్రీవారి సన్నిధికి దక్షిణం వైపున ఆండాళ్ మందిరం ఉంటుంది. ఈ సన్నిధిలో ఆండాళ్ ఉత్సవమూర్తులు, శ్రీకృష్ణస్వామి, శ్రీ సుదర్శన పెరుమాళ్ ఉత్సవమూర్తులుగా వేంచేసి ఉంటారు. శ్రీవారి దివ్య సన్నిధి ముఖమంటపంలో ఈశాన్య భాగంలో శ్రీ అనంత పద్మనాభస్వామి విగ్రహం నెలకొని ఉంటుంది. స్వామితో పాటు కాళీయమర్దన బాలకృష్ణుడు, విశ్వక్సేన స్వామి మూలమూర్తులుగా వేంచేసి ఉంటారు. వీరికి పక్కనే పన్నిద్దరాళ్వార్లు, భగవద్రామానుజుల విగ్రహాలు భాసిల్లుతున్నాయి. శ్రీ స్వామివారి సన్నిధికి ఉత్తర భాగంలో సుమారు 20 అడుగుల ఎత్తున్న కొండపై ఆదిలక్ష్మీదేవి సన్నిధి ఉంది. శ్రీ ఆదిలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని ఇటీవలే జీర్ణోద్ధరణ చేశారు. గర్భాలయ, అంతరాలయ ముఖమంటపాలతో ఈ ఆలయం విలసిల్లుతోంది. అమ్మవారు గర్భాలయంలో పద్మాసన స్థితయై చతుర్భుజములతో అలరారుతోంది. అమ్మవారు భక్తుల కోర్కెల్ని ఏకాంతం ఆలకించి
నెరవేర్చడానికి ఏకాంతంగా వెలసి ఉంది. అమ్మవారి ఆలయ ముఖమండపం నుంచి ఆలయ పరిసరాలు నరసింహకొండ నేపథ్యం కడు కమనీయంగా గోచరమవుతాయి. కొండ చుట్టూ ఉన్న తెల్లగన్నేరు వృక్షాలు, పారిజాత వృక్షాలు రమణీయంగా భాసిల్లుతున్నాయి. తెల్లటి పరిమళవంతమైన పుష్పాలతో వృక్షాలు లక్ష్మీ నరసింహునికి పుష్ప కైంకర్యం చేస్తున్నాయా అన్నట్టు గోచరమవుతాయి. నరసింహకొండపై ఆదిలక్ష్మీదేవి సన్నిధికి ఉత్తర భాగాన సంతానార్థులైన దంపతులు సంతాన వృక్షాన్ని తప్పక దర్శించుకుని పూజిస్తారు. సంతాన సౌభాగ్యం కోసం భక్తులు సంతాన వృక్షంగా భావించే ఈ మద్ది చెట్టుకు ముడుపులు కడతారు. మహిళలు తమ చీర పవిట కొంగులో కొంత భాగాన్ని చించి ఊయల కట్టి మొక్కుకుంటారు. అనుకున్న అభీష్టం నెరవేరాక మొక్కుబడులను స్వామికి సమర్పించుకుంటారు. ఆదిలక్ష్మీ అమ్మవారికి దక్షిణాన కొండి కాసుల హుండీ ఉంది. ఏడుకొండల వానికి వడ్డీ కాసుల వలె వేదగిరి నృసింహస్వామికి కొండి కాసులను రొక్క రూపకంగా సమర్పిస్తారు. నరసింహ లక్ష్మీ నరసింహ